నిజాంపట్నం అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం నిరసిస్తూ పొర్లు దండాలతో నిరసన తెలిపిన అంగన్వాడీ వర్కర్లు 39వ రోజు సమ్మె కొనసాగింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన సమ్మె శిబిరంలో పొర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిజాంపట్నం మండల నాయకులు ఉషా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పండుగల అప్పుడు కూడా రోడ్డు మీద ఉండి ఆందోళన చేసిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని, రాష్ట్ర రాజధాని కేంద్రంలో 3 రోజుల నుండి అంగన్వాడీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తూ వారి ఆరోగ్యం క్షీణించి ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా జీతాల పెంపుపై స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడంతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మెను కొనసాగించవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా విధుల నుంచి తొలగించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని రెచ్చగొట్టే చర్యల వల్ల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్దతుగా ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్షులు ఎన్ శివశంకర్ మరియు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నిజాంపట్నం మండల నాయకులు గాయత్రి, రాజేశ్వరి, శ్రీలత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.